2016 నుంచి 19 వరకు కూడా అనేక సమస్యలు అంటే మహిళల పైన లైంగిక దాడులు విపరీతంగా పెరిగిపోతా ఉన్నప్పటికీ కూడా అసలు కోర్టు దోషులను శిక్షించడంలో పూర్తిగా అంటే ఎందుకు తీర్పు ఇవ్వడంలో కూడా ఎందుకు అంత లేట్ చేయడం గాని వాళ్ళకు ఉన్నటువంటి శిక్ష వేయడంలో కూడా లేటుగా దాన్ని ఇచ్చేయడం గాని చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏంటంటే దీంట్లో చాలా మట్టుకైతే ప్రజాప్రతినిధులు కానీ మినిస్టర్ లెవెల్లో కానీ వీళ్ళకు ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడులు వాళ్ళు ఆపడం కానీ ఎక్కడైతే ఒక అమ్మాయి పైన అయితే అత్యాచారం జరుగుతూ ఉన్నప్పటికీ అమ్మాయికి సపోర్ట్ గా నిలబడకుండా ఇలా ఆ ప్రజాప్రతినిధులే నిందితులను కాపాడుతున్నటువంటి పరిస్థితి మనము ఈ దేశంలో చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నప్పటికీ ఇప్పుడు ఎక్కడ చూడండి మీరు ఏ కోర్టు కూడా దాదాపు ఎందుకు అంత లేట్ గా తీర్పులు ఇస్తా ఉన్నది, ఎందుకు వెంటనే దోషులకు శిక్ష ఇవ్వడం లేదు అంటే దీంట్లో కూడా ఒత్తిళ్లు ఆపడం గాని ప్రభుత్వాల పూర్తిగా ఇదంతా ప్రభుత్వాల వైఫల్యాలు ఇవన్నీ. ఎందుకంటే ఎక్కడైతే జరుగుతున్నటువంటి మూలాలు ఉన్నాయో మూలాలు ఎక్కడ జరుగుతా ఉన్నాయి దాని సమస్యను ఏ విధంగా మనం పరిష్కరించాలా ఆ మూలాలను ఏ విధంగా వెతికిదని మనకు ఆ సమస్యకు మార్గం ఏంటిదని వెతకాలనేది కూడా ఇలా ఆలోచించినటువంటి పరిస్థితి ఉంది. దాని మూలంగా ఈ రోజు చాలా మట్టుకు అమ్మాయిలు ఇలా బలైపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ ఇన్స్టాగ్రామ్లలో కానీ సోషల్ మీడియాలో కానీ దీని మూలంగా కూడా అమ్మాయిలు యువత ఈ రోజు చెడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో పూర్తిగా అంటే ఇవన్నీ ఈ స్థాయిలో ఈ కోణాలలో మనం ఆలోచిస్తా ఉంటుంటే అమ్మాయిల పైన ఎటువంటి ఒత్తిళ్లు పడతా ఉన్నాయి, అమ్మాయిలు ఏ విధంగా లైంగిక దాడులకు గురవుతా ఉన్నారు, అసలు ప్రభుత్వాలు వైఫల్యాలు ఏంటి, అసలు ప్రభుత్వాలు ఎందుకు వీటిని సహకరించలేకపోతా ఉంది, ఆడపిల్లల పక్షాన ఈ చట్టాలు వచ్చిన చట్టాలను ఎందుకు నిర్వీర్యమైపోతున్నటువంటి పరిస్థితి ఉంది, చట్టాలు ఎందుకు అమలు కానటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా దీని మీద ఆలోచించి ఒక సమగ్రమైనటువంటి ఒక నిర్ణయాన్ని గాని ఒక తీర్పును గాని తీసుకొచ్చి మహిళల పక్షాన్ని నిలబడే విధంగా అటువంటిది ఉండాలి. కానీ ఇలా అటువంటిది లేకుండా ఇలా ఒక కోర్టు ఇలా ఇంత 9 మందిని ఈ విధంగా ఒక తీర్పు ఇవ్వడం అని అంటే ఆ కోర్టు కూడా కొంతవరకు లేట్ జరిగినప్పటికీ కూడా ఒక మంచి తీర్పు ఇవ్వడం వల్ల దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. కానీ ఎటువంటి పునరావృతం కాకుండా భవిష్యత్తులో మహిళలకు లైంగిక దాడులు అనేది ఈ దేశంలో అసలు ఖచ్చితంగా దీన్ని అడ్డుకట్ట వేయాలి, మహిళలకు రక్షణ కల్పించాలి, భద్రత కల్పించాలి. మహిళలు అసలు ఎక్కడ సమాజంలో వాళ్ళు కూడా ఇలా పురుషులతో సమానంగా పనిచేస్తున్నటువంటి క్రమంలో మహిళలకు కూడా మనం ఆ విధమైనటువంటి సహకారాన్ని అందించే విధంగా ఈ ప్రభుత్వాలు ముందుండి పనిచేయాలని చెప్పేసి మేము ఆనాటి నుంచి ఇప్పటి వరకు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము, మేము ఆందోళనలు కూడా చేస్తున్నాము. కానీ ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ కూడా ఈ మహిళల పక్షాన లేకుండానే ఈ రోజు మహిళలను నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి ఈ దేశంలో. దీన్ని ఖచ్చితంగా మరి ఉన్నటువంటి సమాజంలో మార్పును ఖచ్చితంగా తీసుకురావాలి. ప్రజల నుంచి మార్పు వస్తేనే మరి రేపు మహిళలకు భవిష్యత్తు నిలబడతా అని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రైట్. ఎనీవే మరొకసారి శ్రీదేవి గారి దగ్గరికి వెళ్దాం. మరొకసారి శ్రీదేవి గారు మీరు లైన్ లో ఉన్నారు కదా.